ఈరోజు పెద్దలు పూజ్యులు గౌరవనీయులు మరి ఎంఎస్ఆర్ అంటేనే ఒక తెలంగాణ ఉద్యమం కోసం ఫస్ట్ మరి ఒక ప్రజా సమితి ద్వారా వారు గెలిచినారు. మరి ఈ కాలంలో ఒక ఇండిపెండెంట్గా రావాలన్నా అప్పుడు రావాలన్నా ఎంత కష్టార్జితంతో ఒక మన సమితి ప్రెసిడెంట్గానో ఒక సర్పంచ్గానో గెలవాలంటే కష్టం. మరి అటువంటి స్థాయి నుంచి ఎదిగి ఒక అడ్వకేట్గా వారి జీవితం ప్రారంభించి మరి ఒక పద్ధతిగా రాజకీయాలలో ఉండి మరి ఎప్పుడు కూడా వారు పార్టీని విడిచిపోలే. మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే పార్టీ మారి మరి వారు అంతపెత్తుకోలే. ఏఐసిసి జనరల్ సెక్రటరీగా 2-3 రాష్ట్రాలకు వారు ప్రతినిధిగా ఉండ్రి. మరి తర్వాత వారు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా పనిచేసారు. ఏపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడుగా నాకు తెలిసి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మరి అలాగే వారు ఎంపీగా 3 టర్ములు వేసినా కానీ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఎప్పుడు కరీంనగర్ డెవలప్మెంట్ ఏంటిది ఎట్లా చేయాలనే ఆ తపనతోనే వారు ఉన్నారు. మాకు వారు మా నాన్నగారు కూడా వారు చాలా పరిచయము, మరి చాలా దగ్గర వ్యక్తి. మరి అటువంటి మహనీయుని 3వ వర్ధంతి సందర్భంగా మేమందరం కూడా విచ్చేసి మరి వారికి ఘనంగా నివాళులు అర్పించి మేము వారిని స్మరించుకుంటున్నాం. జోహార్ ఎంఎస్ఆర్ గారు, జోహార్ ఎంఎస్ఆర్. ఈ సందర్భంగా మరి వారి మనవడు కూడా కరీంనగర్ ప్రజలకు సేవలు అందించాలని మరి ముందుకు వస్తున్నారు. మరి రాబోయే కాలంలో వారికి ఏమైనా అవకాశాలు కలగాలి. మరి కరీంనగర్ ప్రజల ఆశీర్వాదాలు మెప్పు పొంది తను కూడా ఒక నాయకునిగా తనను ప్రూవ్ చేసుకోవాలని మేము భావిస్తూ మరి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్.